డబ్బు చుట్టూ తిరుగుతుంది చూడండి. అసలు ప్రపంచం అంతా ఎంత ఎంత ఇన్స్టెంట్గా, ప్రతిదీ ఇన్స్టెంట్గా ఉద్యోగం వచ్చేయాలి, వీడి రికమెండేషన్తో ఉద్యోగం వచ్చేయాలి, అక్రమ మార్గాల్లో చేసేయాలి. కామన్ అసలు నైతిక మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తాను. నైతిక విలువల్ని ప్రతి వాడికి చెప్పాల్సి వస్తుంది. అసలు అవేర్నెస్సే లేదు. అది ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్స్ లాగా బిహేవ్ చేస్తుంటారండి. మేము రామంతపూర్లో ఉంటాం. మాది కార్నర్ హౌస్ అనమాట. అంటే ఇంటి ముందు రోడ్డు, ఇంటి పక్కన రోడ్డు అది సందులాగా ఉంటుందని చుట్టూతా ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్స్ కూడా స్కూటర్ల మీద వచ్చి, కారుల్లో వచ్చి తిన్న చెత్త అంతా అక్కడ వేసి వెళ్తారండి. తిన్న చెత్త అంతా అక్కడ వేసి వెళ్తారు. మామూలుగా ఎంసీహెచ్ ఏం చేస్తుంది చెప్పండి? మీ ఇంట్లో 2 బుట్టలు పెట్టుకోండి, ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త. మీ ఇంటి ముందుకి మా వ్యాన్ వస్తుంది లేదా మా బండి వస్తుంది, అందులో వేసేయండి. వాడు ప్రతిరోజు వస్తాడు, లేకపోతే రోజు విడిచి రోజు వస్తాడు. ఆ వచ్చినప్పుడు వారానికి వాడికి 10 రూపాయలు ఇవ్వండి. అది ఎంత గొప్ప సర్వీస్ చెప్పండి. వాళ్ళు పాపం ఎక్కడో వేస్తారు. వీళ్ళు అలా చేయరు. వీళ్ళు తీసుకొచ్చి మన ఇంటి పక్కనే, మా ఇంటి పక్కనే రోడ్డు మీదే వేస్తారు. దాన్ని ఆనుకునే మన రోడ్డు, దాని మీద ఈగలు వాళ్తాయి. అందులో ఎంత అనారోగ్యం, అసలు ఎంత అనారోగ్యం కాదు. ఇప్పుడు నేను మీతో అనేక సార్లు ఈ ఇంటర్వ్యూ పోస్ట్పోన్ చేస్తూ మీరు ఇన్నిసార్లు అన్నయ్య నాకు టైం ఇవ్వండి అంటే ఇన్నిసార్లు అడిగించుకోవడం బాగుండదు అని నేను లేవలేని స్థితిలో ఉన్నా. నేను ఇవాళ ఆఫీస్కి వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ప్రధానమైన కారణాల్లో నేను ఎందుకు లేవలేని స్థితిలో ఉన్నానంటే బికాజ్ ఆఫ్ ఈ చెత్త. ఓకే. ఎవ్రీ మంత్ నాకో, నా భార్యకో, నా పిల్లలకో జ్వరాలు బికాజ్ ఆఫ్ ఈ చెత్త. అవే ఈగలు, అవే ఇవి దోమలు మన ఇంట్లోకి వస్తాయి, మనం తినే అన్నాల మీద. వీళ్ళు మనుషులా అంటే ఒకరిని చూసి ఒకటి ఇన్స్పైర్ అయ్యి మీరు అంతకుముందు వేసిన వాడికి చెప్పండి అని మనని కొట్టడానికి కూడా వచ్చేస్తారు వాళ్ళు. అలాంటి దుర్మార్గుల మధ్యలో బతుకుతున్నాం, అలా అమానుషుల మధ్యలో బతుకుతున్నాం. మనుషులతో బతుకుతున్నామా, జంతువుల మధ్యలో బతుకుతున్నామా తెలియని స్థితి. దీనికి వాళ్ళకి ఎంసీహెచ్ వాళ్ళకి కంప్లైంట్ చేసామనుకోండి, మనం ఏదో ఒక సెలబ్రిటీలో హోదాలో ఉన్నామని గురుగారు మేము తప్పకుండా ఒక అరగంటలో వచ్చి క్లియర్ చేసేస్తాం. పాపం వాళ్ళు అరగంటలో వచ్చి వాళ్ళు క్లియర్ చేస్తారు. మళ్ళీ మావలే ఆ రోజుకి అంతే, ఆ రోజు పూటకి మళ్ళీ మావలే. ఇవి తినడానికి కుక్కలు. ఇది చూడండి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్. ఇవి తినడానికి కుక్కలు, 25 కుక్కలు తెల్లవారులు మనకి నిద్ర లేకుండా వాటిలో అవి ఖర్చుకుని తెల్లవారులు అరుస్తూ మనకి నిద్ర పట్టవు. ఒక పక్కన రోగాలు, ఒక పక్కన కుక్కలు అరుపులు. ఒక పని వల్ల ఎంత దీన్ని ఎడ్యుకేట్ వీళ్ళకి అసలు వీళ్ళని ఎడ్యుకేట్ చేయటం ఎలా అంటే అప్పుడు ఏం చేయాలంటే మీరు 4-5 అక్కడే కూర్చోపెట్టి వాళ్ళకి శాలరీలు ఇచ్చి ఎవరన్నా వస్తే అట్లా వేస్తే వాళ్ళకి ఫైన్ చేసి ఇలా ఎంతకాలం ఇలా తిడుతున్నామని మనందరం నిద్రపోయే టైంలో రాత్రి 1 గంటకి 2 గంటలకు వచ్చి వేసి వెళ్ళిపోతున్నారు. అసలు వీళ్ళకి ఏ శిక్ష విధించాలి ఇట్లాంటి వాళ్ళకి? అంటే ముందర ఎక్కడే లేదు వాళ్ళకి జ్ఞానం లేదు. భగవద్గీత దాకా పోతున్నారు. ఎడ్యుకేటెడ్స్ ఇలా బిహేవ్ చేస్తే అసలు ముందు బేసిక్గా నేను ఏం చేస్తున్నాను ప్రతి దాని పట్ల అవగాహన ఉండాలి. భగవద్గీత ఇదే కలగజేస్తుంది. నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ అసలు నువ్వేం చేస్తున్నావు, దాని తాలూకు ఫలితం ఏంటి? ఇది చాలు కదా. నువ్వేం చేస్తున్నావు, దాని తాలూకు ఫలితం ఏంటి? పిల్లలతో సక్రమంగా ఉన్నావా, దాని తాలూకు ఫలితాన్ని అనుభవిస్తావు. దానికి యజ్ఞమూర్తి గారు నేను ఉదాహరణగా చెప్తాను. తల్లిదండ్రులు పిల్లలతో ఎప్పుడు క్లోజ్గా ఉండండి. వాళ్ళ రూమ్లో వాళ్ళు ఉండటం కాదు, మీరు బిగ్ బాస్లు చూసుకుంటూ ఉండటం కాదు. వాడు రూమ్లో వాడు చదువుకుంటూ ఉంటాడని మీరు వదిలేస్తున్నారు. వాడు బయట హాల్లో బిగ్ బాస్ని వాళ్ళు ఎంజాయ్ చేసేస్తున్నారు. నేనే నానా కష్టాలు అనుభవిస్తున్నాను. రూమ్లో పాపం వీడు పుస్తకాలు ముందు వేసుకుని వీడు ఫీల్ అవుతున్నాడు. నా పిల్లలకి నేను టైం పెట్టుకుని 1 సంవత్సర కాలం పెట్టుకుని 6 నెలలు రామాయణం, 6 నెలలు భారతం, భగవద్గీత వాళ్ళకి చెప్పేయాలి అని కంకణం కట్టుకుని చెప్పాను వాళ్ళకి. ఒక్కొక్క క్యారెక్టర్ తెలుస్తుంది. దాని గురించి మీరు మళ్ళీ డిస్కస్ చేస్తారు. ఈ శ్లోకానికి అర్థం ఇది నాన్న, ఇంత గొప్ప పని చేశాడు శ్రీరాముడు, మనకు తెలుసు. తెల్లవారితే గెటౌట్ అన్నారు రాముణ్ణి, 14 ఏళ్ళు పో అడవికి పో అంటే అసలు మొహంలో ఏ ఎక్స్ప్రెషను లేదు శ్రీరాముల్లో. ఎందుకు లేదు అంటే దీన్నే స్థితప్రజ్ఞత అంటారు. నేను ఇక్కడున్నా అక్కడున్నా ఒకటే, హంసతూలికా తల్పాల మీద ఉన్నా, కట్టిక నేల మీద ఉన్న, బండల మీద ఉన్నా ఒకటే. ఇంట్లో నేను భోగాలు అనుభవించే ఆహారం పెట్టినా అక్కడ ఏది దొరికితే అదే కందమూలాలు తినాల్సిన పరిస్థితి వచ్చినా నేనేం తొణకను. ఎందుకని? పితృవాక్య పరిపాలన అంటే నాకు అంత అన్నాడు. అది ఎంతో ఆ క్యారెక్టర్ చూస్తే అర్థమవుతుంది మనకి. ఇది చెప్పాలి. అంత కష్టపడ్డా వాళ్ళు ఎప్పుడు జీవితంలో ప్రద్యానికి ఏడవలేదు నాన్న. ప్రద్యానికి చాలా వాళ్ళు స్టబ్బర్న్గా ఉన్నారు, గుండె ధైర్యంతో ఉన్నారు. అందుకని అంతకాలం ఉన్నారు, అందుకని ఇప్పటికీ ఉన్నారు.
నేను అందుకని చెప్తాను, ఇది ఎసెన్షియల్ సబ్జెక్ట్ భగవద్గీత, రామాయణం. నేను ఏమంటానంటే ఈ సందర్భంగా అందరూ ఒక ఓత్ తీసుకోండి, ఒక ప్రతిజ్ఞ చేయండి. రామ జన్మభూమి ఇష్యూ క్లియర్ అయింది, బాలరాముడి ప్రతిష్ఠ జరిగింది, అతి త్వరలో అసలు రాముడి విగ్రహ ప్రతిష్ఠ కూడా జరుగుతుంది. రాముడు కొలువై మనందరినీ ఆశీర్వదిస్తాడు. ఎలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడు? ఆయన మార్గంలో నడిచే వాళ్ళని, అంతే తప్ప నీ మార్గంలో ఉంటూ వెళుతూ ఒక పువ్వు వేస్తే ఎలా కనెక్ట్ అవుతావు శ్రీరాముడికి? శ్రీరాముడికి కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి, దాని పేరు తపస్సు. కనెక్ట్ అవ్వాలంటే ఆయన ఏమనుకుంటున్నాడో ఆ ఐడియాలజీకి దగ్గరగా వెళ్తేనే ఆయనకి కనెక్ట్ అవుతారు. సింపుల్ పదాలు ఇవి, అంతే కదా. మన ఇద్దరం స్నేహం చేయాలంటే ఇద్దరికీ మందలవాటన్నా ఉండాలి, లేకపోతే ఇద్దరికీ లోకక్షేమం కోసం ఏదో పని చేసే యాటిట్యూడ్ అన్నా ఉండాలి. అంటే వాళ్ళిద్దరి యొక్క మానసిక స్థితులు కానివ్వండి, మనస్తత్వం కానీ దగ్గరగా ఉండాలి. కాబట్టి పరమాత్మ ఖచ్చితంగా పరమాత్మ దగ్గరగా ఉండాలంటే ఆ ఉండవలసిన 2 క్వాలిఫికేషన్స్ భక్తి, శ్రద్ధ, 3వ క్వాలిఫికేషన్ ధర్మము. ఓకే. భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. నన్ను గ్రహించడానికి, నన్ను చేరడానికి, నన్ను అర్థం చేసుకోవడానికి అనన్యమైన భక్తి చేత మాత్రమే సాధ్యము. ఈ భక్తికి ధర్మం తోడవ్వాలి, అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. అంతే తప్ప బ్లైండ్గా హిందువులారా, అమాయకపు హిందువులారా ఊరికే గుడికి వెళ్ళి అర్చనలు చేయించుకుని వెనక్కి వచ్చి మన అధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ దేవుడికి దగ్గరగా ఉన్నాను అనుకుంటే మీ అంతటి అమాయకులు ఇంకొకళ్ళు ఉండరు. దక్షిణలు వేస్తే ఆ పాపాలని పరిహారం పాపం పోదు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. ఇది భగవద్గీత చెప్తోంది. నీ పాప నీ అకౌంటే, నీ పుణ్యం నీ అకౌంటే, 2 నువ్వు అనుభవించాల్సింది. పాపం చేసి పేరుతో దాన్ని పరిష్కరించి ఒకటి వేసేసావు. గంగానది పుష్కరాలు, ఆ పుష్కరాలు మునిగితే పాపాలన్నీ పోతాయట. ఎక్కడో ఉంటుంది. పాపాలన్నీ పోతాయి అనుకున్నప్పుడు ఆ రోజు పోయిన పాపం నెక్స్ట్ డే నుంచి ఫ్రెష్ అకౌంట్ స్టార్ట్ చేయొచ్చు అని కాదు కదా దాని అర్థం. అవును. నెక్స్ట్ డే నుంచి ఇవాళతో పాపం అంతా పోయింది, నెక్స్ట్ డే నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ 12 సంవత్సరాల పాటు చేసి మళ్ళీ మునిగితే పాపాలన్నీ పోతాయనే ఫెసిలిటీ ఉంటుందా పుష్కరాల స్నానాల్లో? అది తప్పు. అది కాదు కదా అసలు. కాబట్టి సన్మార్గంలో నువ్వు ప్రవర్తించడం ఎలా అని మానవ జీవన విధానాన్ని నిర్దేశించి చెప్పిన మౌలిక నైతికమైన సూత్రాల మేళవింపే సమాహారమే భగవద్గీత. సో ఇది అందరూ గుర్తుపెట్టుకుని, నేను ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలి. మనం చేయాల్సిన ప్రతిజ్ఞ, ప్రతి ఇంట్లో ఇక నుంచి రామాయణం ఉండాలి, రామాయణ పఠనం జరగాలి. ఇంత పెద్ద పుస్తకాలు ఏం కొనుక్కోక్కర్లా, సింపుల్గా రామాయణం దొరుకుతుంది మార్కెట్లో. 100 పేజీల పుస్తకం. ఎంతోమంది మహానుభావులు వాళ్ళు ఏమర్థం చేసుకున్నారో రామాయణ వాల్మీకి రామాయణం నుంచి వాళ్ళు ఏమర్థం చేసుకున్నారో వాటిలో నేరేషన్స్ ఏ ఉన్నాయో అవన్నీ తీసి పక్కన పెట్టి వాటి సారాంశాన్ని చిన్న పుస్తకాలుగా, అది మీ ఇంట్లో ఉండండి. లేకపోతే నువ్వు హిందువు కాదు, ఉంటే సరిపోదు, దాన్ని చదవడానికి ప్రయత్నించండి. ప్రతిరోజు ఖచ్చితంగా సాయంత్రం 7 గంటలు అయింది, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చావు, స్నానం చేసావు, కూర్చున్నావు, కాస్త టీ తాగావు, ఇప్పుడు ఫ్యామిలీని కూర్చోబెట్టుకో, 10 నిమిషాలు రామాయణం కోసం కేటాయించు, నెక్స్ట్ డే 10 నిమిషాలు భగవద్గీత కోసం కేటాయించు. నువ్వేం అర్థం చేసుకున్నావు అది చెప్పు. ఈ ఆసక్తి ప్రారంభమైతే డెఫినెట్గా నీ ఐడియాలజీ మారుతుంది. లంచాలు తీసుకోవటం అంటే ఒక అవతలమైన సమాజానికి మార్గం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఆ మార్గం దగ్గర ఆలోచన అంతకు ముందు వరకు నీ ఆలోచన విధానం ఎలా ఉందో అది డెఫినెట్గా పూర్తిగా మారి ఒక ఉత్తమమైన లక్ష్యాన్ని చూపిస్తుంది. నీ పిల్లాడికి నువ్వు ఐకాన్ అవుతావు, నీ బిడ్డలకు నువ్వే హీరో అవుతావు, సమాజానికి మార్గదర్శకుడే అవుతావు. మామూలుగా నువ్వు 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు 10 రూపాయలు సమాజ హితం కోసం, ధర్మ కార్యక్రమాల కోసం వినియోగించే ఆలోచన బాల్య దశ నుంచే పిల్లలకు అలవాటు చేయాలి. మామూలుగానే వాళ్ళు మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకుంటారు. అదే మీరు సన్మార్గంలో వెళ్తున్నారంటే ఇంకా ఖచ్చితంగా దానికి నేను చాలా గర్వంగా చెప్తాను. మా అమ్మాయి కీర్తిప్రియ, మా అబ్బాయి విశ్వతేజ, వాళ్ళిద్దరు ఖచ్చితంగా ఇదే మార్గంలో ఉన్నారు. అది మంచి క్లాసికల్ డాన్సర్ అయింది బికాజ్ ఆఫ్ మీ. ఓకే, అది ఆర్టిస్ట్ అవ్వాలనుకుంది. అది దానికి యోగం అంటే ఏంటో చెప్తా. ఏ పని చేసినా దాంతో మమేకమే చేయాలి. నేను చూడగానే, నీకు స్కూల్లో నేను చూడగానే డాన్సర్ అని మాట్లాడగలగాలి. దానికి నువ్వు చాలా కృషి చేయాలి. డాన్సర్లు చాలామంది ఉంటారు. చాలామందిలో యు ఆర్ ది టాప్ అనే స్థితిలో ఉండాలి. అందరూ నిన్ను ఫాలో అవ్వాలి. మాకేంటి అంటారు ఈ భావం మేము ప్రదర్శించలేకపోతున్నాం ఏమిటి అనిపించేట్టు ఉండాలి. అట్లాగే మా అబ్బాయి
వాడికి రామాయణ భారతాలు, వాడికి భగవద్గీత, వాడు ఐకాన్ లాగా నిలబడ్డాడు. నా కార్యక్రమాలకి, వాడు చాలా కార్యక్రమాలకి, నేను మొన్న యూఎస్ టూర్ అంతా తను నా కార్యక్రమానికి బిగినింగ్, నా కార్యక్రమానికి ఎండింగ్, వాడే ఇంట్రడక్షను, వాడే ముక్తాయింపు. అవునా? ఓకే. చాలామందికి ఇన్స్పైర్ అయ్యారు. వాడిని చూసి ఇదేంటి అసలు మా పిల్లలు మాతో కమ్యూనికేషన్లోనే లేరు, మన భాషే కాకుండా మాట్లాడుతున్నారు, మీ వాడేంటంటే ఇంత చక్కటి తెలుగులో ఇంత ఇదే మార్గంలో నడుస్తున్నాడు. ప్రస్తుతానికి ఉద్యోగాలు ఎక్కడా లేక అమెరికాలో, అసలు చాలా చోట్ల ఇండియా రాలేక, అక్కడ ఉండలేక నానా ఇబ్బందులు పడుతూ ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రాని స్థితుల్లో ప్రవీణ్ అనే ఒక మహాత్ముడు ఒక కార్యక్రమానికి వచ్చి మా అబ్బాయిని చూసి, అంటే ఈ సత్కర్మ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్తున్నా, మీరు మీ పిల్లలకి నేర్పిస్తే ఎలా ఉంటుందో చెప్తున్నా. ఓకే. అతను కాగ్నిజెంట్ అని మాది పెద్ద కంపెనీ ఉందండి, వన్ ఆఫ్ ది డైరెక్టర్స్. నేను మీ అబ్బాయి చదువుకుంటున్నాడు, పర్వాలేదు, అతను నేను ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇవ్వడానికి నేను నిర్ణయించుకున్నాను. అప్పటికి దాదాపుగా 7-8 నెలల నుంచి ప్రయత్నిస్తున్నాడు మావాడు, ఎక్కడ అసలు. ఓకే. ఇప్పుడు అతను నేను ఇమ్మీడియట్గా ఉద్యోగం ఇస్తున్నాను, స్పాట్. నెక్స్ట్ డే అతను లెటర్ పంపించేసి, నువ్వు మా కంపెనీలో ఉండాల్సిందే, నీలాంటి వాళ్ళు మా కంపెనీలో ఉండాల్సిందే, మాకు మేలు జరుగుతుంది, నీలాంటి పాజిటివ్ పర్సన్ మాకు మేలు జరుగుతుంది, భగవద్గీత నేర్చుకున్నవాడు మా కంపెనీలో ఉంటే మేలు జరుగుతుంది, అలా తీసుకున్నారు వాడిని. ఓకే. అందుకని ఉద్యోగాలు ఇదని కాదు నేను మాట్లాడేది, మన పిల్లల్ని మన మార్గంలో నడిపించకుండా నువ్వేదో ఊరికే విష్ణు సహస్రనామం పారాయణం, భగవద్గీత పారాయణం, ఏ దేవుడికి ఏదో పూజలు, ఏదో పండగలు, అది కేవలం తంతులాగా కాకుండా వాటి ఆంతర్యం తెలుసుకుని ప్రవర్తిస్తేనే అది ఉత్తమ జీవితం అవుతుంది. మన ఫైనల్ బాటం లైన్ అది. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. చాలా కృతజ్ఞత. ఎంతో జ్ఞాన సంపన్నులు మాత్రమే చెప్పగలిగే విషయాలు ఇవి. అంటే అందరికి తెలుస్తుంది, అందరికి చాలామంది తెలియదు ఇవన్నీ, కానీ దాన్ని బయట పెట్టే విధానం ఉంటుంది కదా, తెలియజేసే విధానం ఉంటుంది కదా, అది అందరికి రాదు అది. సో దాన్ని ఇంపాక్ట్ఫుల్గా, ప్రభావవంతంగా ఇలాంటి విషయాల్ని ఈ ఇంటర్వ్యూ ద్వారా మాకు చెప్పినందుకు, మాతో షేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. జై శ్రీకృష్ణ.